నువ్వు ప్రతివానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలా, పరిమళ వాసనగా ఉండాలా. హల్లెలూయా. అది గ్లోరియస్ అపోస్తలిక పరిచర్యలను ప్రభు పరిమళ వాసనగా మారుస్తాడు. అందులో నీవు ఉన్నావు. యాకోబు అంటే ఏం చెప్పానండి? పరిశుద్ధులకు సాదృశ్యం. యాకోబు అంటే ఆత్మీయ సంతానానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాషాబు అంటే శారీరక సంతానానికి సాదృశ్యం. నీవు నీ ఆత్మీయ సంతానానికి, నీ శారీరక సంతానానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలా. ఆమేన్. నీ ఆత్మీయ సంతానం ఎవరు? ఎవరు? ఏరి నీ బిడ్డలు. ఇది ఆశ అంటే శారీరక, నీ శారీరకంగా నీకు కలిగిన వాడు. అవును కదా? మరి ఆత్మ సంబంధంగా నువ్వు కలిగిన యాకోబులేరి. ఆత్మకు బిడ్డవాడు తెలుసుకోవచ్చు. నీ బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నేను మిమ్మల్ని నా యాకోబు సంతానంగా నేను భావిస్తాను. హల్లెలూయా. నా ఆత్మీయ సంతానంగా నేను మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా.